గైస్, వెల్కమ్ బ్యాక్ టు ముక్షత్ ఛానల్. రిషి వసుల బ్యాచులర్ అబ్బాయి లవ్స్ బ్యాక్లాగ్స్ అమ్మాయి పార్ట్ 9. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా హిట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు వీడియో చూసేయచ్చు. ఈ ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. రిషి వసు ఇద్దరు ఒకరికొకరు ప్రేమగా ఇడ్లీలు అయితే తినిపించుకుంటూ ఉంటారు. రిషి ఇంకా ప్లేట్ అయితే లోపల పెట్టేసి వసుకి మూతి తుడిచేసి, సరే వసు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను కాలేజ్కి వెళ్తాను, నీకేమన్నా అవసరమైతే నాకు కాల్ చేయి అని అంటాడు. వసు అని అంటుంది. ఇంకా రిషి వసు హెడ్ మీద కిస్ చేసేసి బాయ్ అని చెప్పేసి అయితే వెళ్ళిపోతాడు. ఇంక రిషి కాలేజీలోకి రాగానే తాన్వి రిషిని చూస్తూ, ధీరజ్ ఈరోజు వసుధర రాలేదు. అయ్యో అవునా, ఆ వసుధరని టీచ్ చేస్తుంటే సార్ ఫేస్ చూడాలి, అప్పుడు నాకైతే నవ్వు ఆగదు అని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా రిషి అయితే క్లాస్ చెప్పేసి వెళ్తూ ఉంటాడనమాట. తాన్వి రిషి సార్ 1 minute అని చెప్పి రిషి దగ్గరికి అయితే వెళ్తుంది. రిషి వెనక్కి తిరిగి చూసి అని అంటాడు. సార్ చాక్లెట్ ఫర్ వాట్ అని అంటాడు. టుడే మై బర్త్డే సార్ అని అంటుంది. ఓ హ్యాపీ బర్త్డే అని చాక్లెట్ తీసుకుంటాడు. షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడు. తాన్వి రిషిని చూస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా రమ్య సునీత చూసి వసుకైతే కాల్ చేసి చెప్తారు. వసు కోపంగా ఇంటికి రాని చెప్తాను, దాని దగ్గరే చాక్లెట్ తీసుకుంటారా అని అనుకుంటూ కోపంగా ఉంటుందన్నమాట. ఇంకా ఈవినింగ్ అవుతుంది. రిషి వసు ఏం చేస్తున్నావు అని అంటూ షూస్ ఇప్పేసి లోపలికైతే వస్తాడు. వసు టీవీ చూస్తూ ఉంటుంది, కోపంగా ఉంటుందన్నమాట. రిషి ఏంటి మాట్లాడావు, నాకు మీతో మాట్లాడాలని లేదు అని అంటుంది. వాట్, నేనేం చేశాను, ఏం చేశారో మీకు తెలీదా అంటూ రిషి మీదకి వెళ్తూ చెప్తూ ఉంటుంది. రిషి సరే నీకోసం ఏం తీసుకుని వచ్చాను చూడు, ఇదిగో చాక్లెట్ అని అంటాడు. ఎవరిచ్చారు ఈ చాక్లెట్ని, తాన్వియే ఇచ్చింది కదా, అది ఇస్తే నాకు ఇస్తున్నారా మీరు అని అంటుంది. రిషి చచ్చా అది కాదు వస్తారా, నాకేం చెప్పద్దు, నాకేం వినాలని లేదు, మీతో మాట్లాడాలని లేదు అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళి బెంచ్ మీద అయితే కూర్చొని ఉంటుంది. రిషి కూడా కిందకి వచ్చి ఇంకా పక్క బెంచ్లో కూర్చొని, మీకు మాత్రమే వస్తాయా కోపాలు, మీకు మాత్రమే వచ్చా అలగడాలు, మాకు వచ్చు, నేను అలిగాను అంటూ వసుని చూస్తూ ఫేస్ తిప్పేసుకొని కూర్చొని ఉంటాడనమాట. ఇంతలో ఒక పాప అయితే వచ్చి రిషి పక్కనైతే కూర్చొని ఉంటుంది. రిషి హలో వాట్స్ యువర్ నేమ్, సిరి. హలో సిరి, నువ్వు ఒక్కదాన్ని ఇక్కడేం చేస్తున్నావు, అక్కడ చాలామంది ఆడుకుంటున్నారు కదా, నువ్వు కూడా వెళ్ళి ఆడుకోవచ్చు కదా. నాకెవరు ఫ్రెండ్స్ లేరు. వాట్, నీకెవరు ఫ్రెండ్స్ లేరా అని అంటుంది. నిన్న నువ్వు అర్ణవ్తో ఆడుకుంటూ ఉన్నావు కదా, నాకు అర్ణవ్కి కటీఫ్ అయిపోయింది అని అంటుంది. ఇంతలో అర్ణవ్ అయితే వస్తూ సిరి అని అంటూ వస్తాడు. సిరి ఫేస్ పక్కకు తిప్పేసుకొని, నాకు నీతో మాట్లాడాలని లేదు, నాకు కటీఫ్ అయిపోయింది అని అంటుంది. సారీ సిరి. రిషి మీ ఇద్దరికి ఎందుకు కటీఫ్ అయిందో తెలుసుకోవచ్చా అనగానే అర్ణవ్, అది నేను సిరి రోజు స్కూల్ నుంచి కలిసి వచ్చేవాళ్ళం, బట్ ఈరోజు నేను సిరి కన్నా ముందే రావాల్సి వచ్చింది, అందుకే సిరి హర్ట్ అయింది, సారీ సిరి అని అంటాడు అర్ణవ్. రిషి ఇదొక్కసారి ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా సిరి, అయితే నాకు 3 times సారీ చెప్పమని చెప్పండి అని అంటుంది. అర్ణవ్ సారీ సిరి అని అంటాడు. ఇంకోసారి ఇలా చేయవు కదా అని అంటుంది. అర్ణవ్ అని అంటూ తల అడ్డంగా ఊపుతూ ఉంటాడు అనమాట. ఇంక ఇద్దరు హ్యాండ్స్ పట్టుకొని నవ్వుకుంటూ అయితే వెళ్ళిపోతారు ఆడుకోవడానికి. వసు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. రిషి కూడా వాళ్ళని చూసి నవ్వుతూ వసు సైడ్ చూస్తాడు. వసు టక్కున ఫేస్ని అయితే తిప్పేసుకుంటుంది. రిషి ఇంకా వసు దగ్గరికి వెళ్ళి ఇంకా పక్కనే కూర్చొని అంటూ ఈ చాక్లెట్ ఓపెన్ చేస్తూ, ఈ చాక్లెట్ని ఒక స్పెషల్ పర్సన్ కోసం తీసుకుని వచ్చాను, కానీ వాళ్ళు అలగడంలో బిజీగా ఉన్నారు, నేనన్నా తింటాను అని చాక్లెట్ని అయితే బైట్ చేస్తూ అంటూ ఉంటాడు.
వసు రిషిని కోపంగా చూస్తూ ఉంటే కావాలా అని అడుగుతాడు. వసు ఆ చాక్లెట్ని లాగేసుకొని తింటూ ఉంటుంది. రిషి వసుని చూస్తూ తాన్వి తన బర్త్డే అని ఒక డైరీ మిల్క్ ఇచ్చింది, అది క్లాస్ చెప్తూ ఉంటే అక్కడే మర్చిపోయాను అనుకుంటా అని అంటాడు. వసు అవునా, అయినా అందరికీ ఒక చాక్లెట్ ఇచ్చి మీకే సపరేట్గా డైరీ మిల్క్ ఇవ్వడం ఏంటి, ఏంటి మీరు అంత స్పెషల్ తనకి అని అంటుంది. ఓ నాకేం తెలుసు, తను ఇచ్చింది బర్త్డే కదా అని తీసుకున్నాను, దానికి కూడా నా మీద అలగాల అని అంటాడు. వసు రిషిక్ దగ్గరగా వస్తుంటే అవసరం లేదు, మరి ఏం కావాలి, సారీ చెప్పు, ఎన్ని టైమ్స్, 5 టైమ్స్, అలా కాదు, హ్యాండ్ ఫోల్డ్ చేసి చెప్పు అని అంటాడు. వసు హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని దాని మీద కిస్ చేసి రిషి బుగ్గ మీద కిస్ చేస్తూ 5 టైమ్స్ సారీ అయితే చెప్తుంది. రిషి నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇద్దరు షేర్ చేసుకుంటూ చాక్లెట్ని అయితే తింటూ ఉంటారు. ఇంకా రిషి ఇంక వెళ్దామా అని అడుగుతాడు. వసు అప్పుడే నాకు కొంచెంసేపు ఆగిన తర్వాత వెళ్దాం, నీ మీద అడిగి ఫాస్ట్గా స్టెప్స్ దిగేసరికి కాళ్ళు కొంచెం నొప్పిగా ఉన్నాయి, కొంతసేపు ఆగిన తర్వాత వెళ్దాం అని అంటుంది. రిషి వసుని ఎత్తుకొని ఇంక వెళ్దామా అని అంటాడు. వసు కన్నా అందరూ మనల్ని చూస్తున్నారు, దింపు కన్నా అని అంటూ ఉంటుంది. రిషి దింపను అని అంటాడు. ఇంకందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారనమాట. వసు దింపు అని అంటూ ఉంటుంది. రిషి అని అంటూ తల అడ్డంగా ఊపుతూ ఉంటాడు. ఒక బామ్మ ఎదురుగా వస్తూ ఏమైంది బాబు అని అడుగుతూ ఉంటుందన్నమాట. అది తనకి కాలు కొంచెం నొప్పిగా ఉందంట, అందుకే తీసుకొని వెళ్తున్నాను అంటాడు. ఓ అవునా అని అనేసరికి ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట ఆ బామ్మ. వసు అయ్యో అందరు చూస్తున్నారు చూడు కన్నా అని చెప్పి ఫేస్కి ఇంకా చేతులు అయితే అడ్డం పెట్టేసుకొని ఇంకా రిషి షర్ట్లో దాచేసుకుంటుందన్నమాట ఫేస్ని. ఇంకా రిషి అయితే రూమ్కి అయితే తీసుకొని వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 4కి అలారం అయితే మోగుతూ ఉంటుందన్నమాట. రిషి లెగిచి ఆఫ్ చేస్తాడు. బస్సు రిషి షోల్డర్ మీద పడుకొని రిషి హ్యాండ్ని గట్టిగా పట్టేసుకుని ఉంటుందన్నమాట. రిషి బస్సు 4 అయింది లేకు అని అంటూ ఉంటే బస్సు ఇంకొక గంట ఆగితే 5 అవుతుంది, అయితే ఏంటి ఇప్పుడు పొద్దున్న లేపి టైం చెప్తున్నావు అని అంటుంది. రిషి నైట్ సుయాత అత్త కాల్ చేసి చెప్పింది కదా ఈరోజు నీకు 16 రోజుల పండుగ, పద బస్సు నాకు నీ మెల్ల మళ్ళీ తాళి కట్టాలంది, నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, త్వరగా రెడీ అవ్వు మీ ఇంటికి వెళ్దాం అని అంటాడు. బస్సు అని చెప్పి పైకి లేచి కూర్చొని చలి పుడుతుంది కన్నా, ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అని అంటూ బెడ్షీట్ కప్పేసుకుంటుంది. రిషి ఏం కాదు అని చెప్పి బెడ్షీట్ని అయితే లాగేసి వెళ్ళి రెడీ అవ్వు, గీజర్ కూడా ఆన్ చేశాను అని అంటాడు. బస్సు అని చెప్పి ఇంకా వెళ్ళి వాష్రూమ్లో ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుందన్నమాట. ఇంకా రిషి కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇంకా వసు శారీ కట్టేసుకొని హెయిర్ని అయితే ఆరబెట్టుకుంటూ ఉంటుంది. రిషి టక్ గిక్కు మొత్తం చేసుకొని ఇలా రెడీ అవుతే ఇంకా అయినట్టే, ఇలా రా అని చెప్పి డ్రెస్సింగ్ టేబుల్ ముందే కూర్చోపెడతాడు. వసు ఎందుకు, ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా వెళ్ళి సాంబ్రాణి వేసుకొని అయితే తీసుకొని వస్తాడు. ఇంకా రిషి వసు హెయిర్ని వెనక్కి వేసి సాంబ్రాణి అయితే పడుతూ ఉంటాడనమాట. వసు రిషిని అద్దంలో చూసుకుంటూ స్మైల్ చేస్తూ మిటికలు అయితే విరుస్తూ నా బంగారం అని అనుకుంటుంది అనమాట. రిషి అది చూసి నవ్వుకుంటూ ఉంటాడు. రిషి ఫింగర్స్ వసు మెడ మీద బ్యాక్కి తగులుతూ ఉంటే వసుకి ఒళ్ళంతా జల్లుమన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఉండిపోతుంది. రిషి వసు మెడ దగ్గరగా వచ్చి ఇప్పుడు చూడు త్వరగా రెడీ అయిపోయావు, పద వెళ్దాం అని అంటూ ఉంటే వసు రిషి బుగ్గ మీద కిస్ చేసి థ్యాంక్ యూ, లవ్ యూ అని ఇంకా శారీని అయితే సెట్ చేసుకుంటూ ఉంటుంది. రిషి సరే పద 5 అయిపోయింది అని అంటాడు. వసు పద వెళ్దాం అని చెప్పి ఇంకా కిందకైతే వెళ్తారనమాట. రిషి బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటే వసు చల్లగా ఉంది కదా
అని ఇంకా రిషి వెనకైతే కూర్చుంటుంది. రిషి వసు హ్యాండ్స్ని తీసుకొని హగ్లా చేసుకొని నాకు వెచ్చగా ఉంది అని అంటాడు. వసు రిషిని ఇంకా గట్టిగా హగ్ చేసుకొని నాకు కూడా అని అంటుంది. ఇంకా దారిలో వెళ్తూ ఉంటారు. ఇంకా ఒక ఆమె మల్లెపూలు తీసుకొని అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రిషి వసుకి మల్లెపూలు కొని తలలో అయితే పెట్టి ఇంకా వసు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. జగతి గారు వసు రాగానే ఇంకా కాళ్ళకి పసుపు రాస్తారనమాట. ఇంకా తన కోసం తీసుకున్న బ్యాంగిల్స్, చైన్ అవన్నీ వసు మెడలో అయితే వేస్తారు. ఇంకా పంతులు గారు ఇద్దరిని పీటల మీద అయితే కూర్చోమని చెప్పి మంత్రాలు అయితే చదువుతూ ఉంటే వసు కొంతసేపటికే ఇంకా ఆవలింతలు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా 5 ముత్తైదులు కూడా వస్తారనమాట. ఇంక రిషి వసు మెడలో తాళబొట్టునైతే తీసి వేరే తాళనైతే కడతాడు. ఇంకా ముత్తైదులందరూ దానిలో పూసలు అయితే గుచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకా రిషి తన కట్టిన తాళ్ళని అయితే తీసి ఇంకా వసు మెడలో అయితే ఆ పూసలు గుచ్చిన తాళ్ళని అయితే కడతాడు. ఇంకా వసు ఆ తాళికి పసుపు కుంకుమ పెట్టి కళ్ళకు అద్దుకుంటుందన్నమాట. ఇంకా రిషి కాళ్ళకు కూడా దండం అయితే పెట్టుకుంటుంది. రిషి కూడా ఆశీర్వాదం అయితే ఇస్తాడు. ఇంకా అప్పటికే కాలేజ్ టైం అయిపోతూ ఉంటుందన్నమాట. రిషి వసు సగమే తింటారు టిఫిను. ఇంకా వసు రిషి పద వెళ్దాం కాలేజ్ టైం అవుతుంది అని అంటుంది. రిషి పద పద అని అంటూ ఇంకా బైక్ అయితే స్టార్ట్ చేసేస్తారనమాట. వసు శారీ చేంజ్ చేసుకోరానా అని అంటుంది. కాలేజ్ టైం అవుతుంది వసు, ఇప్పుడు అదేం అవసరం లేదులే, అయినా బాగానే ఉన్నావు పద అని చెప్పి ఇంకా కాలేజ్కి అయితే వెళ్తారు. కాలేజ్కి అయితే రాగానే వసు బైక్ దిగేసి వెళ్తూ ఉంటే రిషి వసు అని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్ళి చెంపల మీద హ్యాండ్స్ వేస్తూ ఇప్పుడు ఎలా ఉంది, ఈ వీక్ చాలా డల్గా ఉన్నావు కదా, ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు. ఇప్పుడు ఓకే, అయినా నువ్వు ఉన్నావు కదా నన్ను చూసుకోవడానికి, సరే కన్నా బాయ్ అని అంటుంది. రిషి కూడా ఇంకా క్లాస్కి అయితే వెళ్తాడు. వసుకి కొంచెం పెండింగ్ వర్క్ ఉండేసరికి అవన్నీ రాసుకుంటూ ఉంటుందన్నమాట. బ్రేక్ కూడా వెళ్ళకుండా ఇంకా ధీరజ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఈరోజు ఏముందిరా శారీలో అని మాట్లాడుకుంటూ ఉంటారనమాట వసు గురించి. వసుకి ఎవరో తనని చూస్తున్నట్టు అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంతా చూసి శారీ మొత్తం కరెక్ట్గానే ఉందో లేదని చూసుకొని ఇంకా మళ్ళీ రాసుకుంటూ ఉంటుందన్నమాట. రిషి వసుకి టిఫిన్ తీసుకొని వస్తూ ఉంటారు. ధీరజ్ వాళ్ళు రిషిని చూసి వెళ్ళిపోతుంటారనమాట. రిషి కూడా ధీరజ్ వాళ్ళని చూస్తూ ఇంకా వసు దగ్గరికి వెళ్ళి ఓయ్ బ్రేక్ ఇది, టిఫిన్ తిన్నావా రా తిను అని అంటాడు. చాలా పెండింగ్ వర్క్ ఉంది, ఇప్పుడు తినే మూడు కూడా లేదు కన్నా అని అంటుంది. అరే తిను, ఆ తర్వాత అన్నా చేసుకో, ఫస్ట్ తిను అని అంటాడు. సరే అని చెప్పి తింటూ నువ్వు తిన్నావా అని అంటుంది. నిజంగా తిన్నావా, నేను తినుకున్నా నువ్వు తినవు కదా అని అంటుంది. నేను నెక్స్ట్ క్లాస్ అయిపోతే లీజరే అప్పుడైనా తింటాను, నువ్వు తిను అని అంటాడు. సరే అని చెప్పి తింటూ అని అంటుంది. ఇది క్లాస్ అని అంటారు రిషి. ఎవ్వరు లేరు కదా కన్నా, ఒక్క బైట్ ప్లీజ్ తినొచ్చు కదా అంటుంది. రిషి చాలు నువ్వు తిను అని అంటాడు. వసు ఇంకో బైట్ తినిపిస్తూ ఇదొక్కటే లాస్ట్ అని అంటుంది. సరే ఇక్కడే ఉంటే నా చేతి కూడా తినిపించేలాగున్నావు, సరే నేను వెళ్తాను అని అంటూ ఉంటే వసు కన్నా వాటర్ తాగు, సరే నేను వెళ్తాను అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడనమాట. ఇంకా వసు కూడా తినేస్తుంది. ఇంకా అలా క్లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ ఇంకా రిషి బైక్ దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. ధీరజ్ వాళ్ళందరూ బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటారనమాట. ఇంకా రిషిని చూసి రే ఈరోజు ఆ వసుధర శారీలో ఉందిరా అని అంటారనమాట రిషికి వినిపించేలాగా. రిషి కోపం వచ్చి అక్కడే నించుంటాడనమాట పిడికలు బిగించేసి. ఇంకా ధీరజ్ రిషి మీదకి ఆ బాల్ని అయితే విసిరేస్తాడు. రిషి ఆ బాల్ని అయితే పట్టుకొని ఇంకా గట్టిగా నేల మీదకి వేసి కొడతాడనమాట. ఆ బాల్ కరెక్ట్గా వెళ్ళి బాస్కెట్బాల్లో పడుతుంది స్టెప్ అయ్యి. ఇంకా ధీరజ్ వెళ్ళి ఆ బాల్ని అయితే తీసి చూస్తాడనమాట. దానికి బొక్కపడి గాలిపోతూ ఉంటుంది. రిషి కోపంగా ధీరజ్ దగ్గరికి వచ్చి లిమిట్ ఒకటి ఉంటుంది, దాన్ని దాటి బిహేవ్ చేస్తే రిజల్ట్ ఇలా ఉంటుంది అంటూ తన గుండె మీద తడుతూ హ్యాండ్ చూపిస్తూ వెళ్తూ ఉంటాడు. ధీరజ్కి అయితే ఫుల్ వణుకొచ్చేస్తుంది అనమాట. చేతిలో ఉన్న బాల్ని అయితే వదిలేస్తాడు. ధీరజ్ ఫ్రెండ్ వచ్చి ఆ బాల్ని పట్టుకొని
పాపం దీని పరిస్థితి. నీ ప్లేస్లో ఇది ఉందిరా, ఇప్పటికన్నా నోరుని కంట్రోల్లో పెట్టుకో అని అంటూ రే పదండ్రా అని అంటాడు. ఇంకా రిషి వెళ్ళి బైక్ అయితే స్టార్ట్ చేస్తాడనమాట. మిర్రర్లో నుంచి వసు రావడం చూస్తూ తన మూడ్ అయితే చేంజ్ అయిపోతుంది. ఏంటి లేట్ అని అంటాడు. ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు కన్నా, మా ఫ్రెండ్స్ నలుగురం ప్లాన్ వేసి ఒకే ప్రాజెక్ట్లో పడేలా చేసుకున్నాం. ఓ అవునా, సరే ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇంటికైతే వెళ్తారు. రిషి వెళ్ళి ఇంకా సోఫాలో కూర్చొని అప్సెట్గా ఉంటాడనమాట వాళ్ళు మాట్లాడే మాటలకి. వసు తన శారీకి పిన్ తీసుకుంటూ ఏంటి డల్గా ఉన్నావు అని అంటుంది. రిషి ఏం లేదు అని అనేసరికి వసు ఏదో ఉంది నువ్వే చెప్పట్లేదు అని చెప్పి రిషి వాళ్ళు కూర్చొని తన హ్యాండ్స్ని హక్లా చేసుకుంటుందన్నమాట. రిషి క్లాసులు ఓకేనా? బాగానే ఉంది. ఎవరన్నా కామెంట్ చేయడం కానీ కాంప్లిమెంట్ ఇవ్వడం కానీ చేశారా అని అడుగుతారు. ఇప్పుడు ఎవరు చేశారు? అయినా ఎవరో కామెంట్ చేస్తుంటే ఊరుకుంటానా? లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేను. నాకు కాంప్లిమెంట్ ఇవ్వాలన్నా కామెంట్ చేయాలన్నా రైట్ నీకొక్కడికే ఉంది కన్నా అంటూ రిషి హ్యాండ్ మీద కిస్ చేస్తుందన్నమాట. రిషికి ఒక చిన్న స్మైల్ అయితే వస్తుంది. సరే నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని వెళ్ళబోతూ ఉంటే రిషి వసు హ్యాండ్ పెట్టుకొని దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. వాట్ అని అంటుంది. అని అంటూ కొంచెం ఇంకా దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంచు గ్యాప్ ఉంటుందన్నమాట ఇద్దరికి. రిషి వసు మెడ దగ్గర తన బియర్తో ట్రేస్ చేస్తూ వసు బుక్ మీద కిస్ చేస్తాడు. వసు రిషిని గట్టిగా హక్ చేసుకుంటుందన్నమాట. రిషి వసు బుగ్గ మీద అలాగే కిస్ చేస్తూ ఉండిపోతాడు. సౌండ్స్ వస్తూ ఉంటాయన్నమాట. వసుకి ఆ సౌండ్స్కి ఇంకా కళ్ళు మూసుకొని ఇంక రిషి హెయిర్లో హ్యాండ్స్ పెట్టి ఇంకా అలాగే ఉండిపోతుంది. రిషి కూడా వసుని ఇంకా దగ్గరకు లాక్కొని హక్ చేస్తూ అలాగే బుగ్గ మీద కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్.